అందరికి నమస్తే. మిగిలింది ఏమీ లేదు. ఇక చేయాల్సింది కూడా ఏమీ లేదు. ఇక ఇది ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల మాటలు వీళ్ళ దుఃఖం మూసుకోవాల్సిందే. ఎందుకంటే నిన్న మన రాజ్యసభ అభ్యర్థులను చూసిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, రేవంత్ రెడ్డి మనిషి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇక ఇప్పుడు చేసేది ఏం లేదు. 2028 వరకు రేవంత్ రెడ్డిని భరించాల్సిందే. రేపు అసలు బ్రేకింగ్ న్యూస్ ఏం తెలుసా? ఈ రేపు ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజుల తర్వాత క్యాబినెట్ రిషఫ్లింగ్ జరగబోతుంది. దానిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు మేము ఒరిజినల్ ఇక మేము లాయలిస్టం అని చెప్పుకునే మంత్రుల శాఖలు మార్చబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు హైకమాండ్కు డబ్బులు కావాలి, ఆ డబ్బులను వీళ్ళు ఎవరు సరదలేరు, వీళ్ళు చేతులు ఎత్తేసిండ్రు, అది మా వల్ల కాదని ఆల్మోస్ట్ హైకమాండ్కు చెప్పేసిండ్రు. ఇక రేవంత్ రెడ్డి నేను రెడీ ఉన్నా, దేనికైనా రెడీ ఉన్నా, మీరు ఏం కోరుకుంటున్నారో అది నేను నెరవేరుస్తా అని బహుశా ఈ మధ్య చూసిన కదా ఫుల్ఫిల్ చేసినట్టే కనిపిస్తుంది. 1000 కోట్ల రూపాయల ముచ్చట అవన్నీ మాట్లాడిన తర్వాత ఇట్లా అన్ని విషయాలు చూసిన తర్వాత ఇంకా మిగిలింది ఏమి లేదు అనిపించింది నాకు కూడా. మిగిలింది ఏమి లేదు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి మారుస్తారేమో, ముఖ్యమంత్రి మారిస్తే ఏమైనా పరిస్థితులు మారుతాయేమో, ఏమైనా స్కీమ్స్ వస్తాయేమో, లేకపోతే మూసి వాళ్ళేమో మా ఇండ్లు కూల్చడం ఆగిపోతుందేమో, లేకపోతే ఇంకా వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా హైడ్రా కూల్చివేతలు భయపడుతున్న వాళ్ళు మా ఇండ్లు ఆగిపోతాయేమో, ఇంకా వేరే దగ్గర రేవంత్ రెడ్డి ఇంకెక్కడెక్కడ ఇల్లు కూల్చాలనుకుంటున్నాడో అవన్నీ మాకు ఇంకా ఈ పీడ ఇరుగుడవుతుందేమో అని జనం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఒడిసేర సుమతి అంటారు చూడు, అట్లా ఒడిసిపోయింది ముచ్చట. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అదే అనిపిస్తుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇప్పుడు హైకమాండ్కు ఆర్ఆర్ అవసరం తీరిపోయే విధంగా కనిపిస్తలేదు పరిస్థితులు కూడా. ఎందుకు కనిపిస్తలేవంటే కాంగ్రెస్కి ఇంకొక ఫైనాన్షియల్ సోర్స్ కావాలి. ఫైనాన్షియల్ సోర్స్ కావాలంటే ఒక పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవాలి. నెక్స్ట్ జరగబోయే 5-6 స్టేట్లలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ స్టేట్లో కూడా కాంగ్రెస్కి అనుకున్నట్లుగా వాతావరణం ఇక్కడ కనబడతలేదు. ఒక పెద్ద స్టేట్లో ఒక గవర్నమెంట్ వచ్చి వాళ్ళకు అనుకున్న ఆర్థిక అవసరాలు తీర్చగలిగే స్టేట్లు ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డితో పని ఉండదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డికి హైకమాండ్ లొంగిపోయింది. రేవంత్ రెడ్డి లొంగిపోలే, రేవంత్ రెడ్డికి హైకమాండ్ లొంగిపోయింది. రేవంత్ రెడ్డి ఏంటంటే చేయగలుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏదైనా తను అనుకున్నట్లు చేసుకోగలుగుతున్నాడు. ఒక 6 months దాకా పరిస్థితులు వేరు. మనకు మహారాష్ట్ర ఎలక్షన్స్కి ముందు, మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు అంటి ముట్టనట్లుగా చూద్దాం, ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం అనుకున్నట్టుగా నడిచింది. కానీ మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత, దేశంలో పరిస్థితులను చూసిన తర్వాత ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డితో అవసరం తీరిపోయే అవకాశం కనిపిస్తలేదు. కాంగ్రెస్ హైకమాండ్కు ఖచ్చితంగా అవసరం ఉండదు. పార్టీ నాశనం అయిపోయినా సరే తెలంగాణ ప్రజలందరూ హింసలు పడి ఈ పార్టీని తిట్టినా సరే ఏమీ చేసేది లేదు. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ సీనియర్లందరూ కూడా చాలామంది ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ప్రతిరోజు కంప్లైంట్లు చేసినారు, పేపర్లు నింపినారు, ఇక్కడ నుంచి ఫ్యాక్సులు చేసినారు, ఇక్కడ నుంచి వాట్సాప్లో పంపించారు, ఇక్కడ నుంచి ఢిల్లీ పోయేతోళ్ళతో పంపించారు, వాళ్ళే పోయి ఇచ్చి అన్నీ జరిగినాయి. కానీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకోలేదు. హైకమాండ్ వీళ్ళని అసలు పట్టించుకోలేదు. వీళ్ళను ఉండండి అంతే. కానీ వీళ్ళు చెప్పినట్టుగా పార్టీ నాశనం అవుతుంది, ఏదో అవుతుంది ఇక్కడ ఇక మేమేం చేయలేమనే సిచ్యువేషన్ వాళ్ళు అంటే కంట్రోల్ తప్పుతుంది, మన కాంగ్రెస్ నష్టపోతుంది అని చెప్పినా హైకమాండ్ చెవులకు వినబడలేదు. వాళ్ళకు కనిపిస్తున్నది ఒకటే, వాళ్ళకు కావాల్సింది అవి వస్తున్నాయా లేదా. వీళ్ళు చేయలేకపోతున్నారు, వీళ్ళు చేతులు ఎత్తేసారు. నిజం చెప్పాలంటే వీళ్ళు మేము రెడీగా ఉన్నాం దేనికైనా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో దాన్ని నెరవేర్చడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు కర్ణాటకలో డికే శివకుమార్ ఉన్నాడు, డిప్యూటీ సీఎం. ఆయన చాలా ప్రెషర్తో ఉన్నాడు, నాకు ఇస్తారా సస్తారా అనే కాడు ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇస్తారా సస్తారా అంత ఫోర్స్గా ఇక్కడున్న పార్టీ సీనియర్లు ఎవరు కూడా మేము ఇస్తాం, లేకపోతే మేము ఉన్నాం పోటీలో, మాకు ముఖ్యమంత్రి కావాలి అని బయటికి కాదు, కనీసం లోపల కూడా మాట్లాడుకుంటలేరు. కనీసం హైకమాండ్ను కూడా అడగలేకపోతున్నారు. వీళ్ళు అడుగుతలేరు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు మేము తీర్చలేమని వీళ్ళే డిసైడ్ అయిపోయారు. మేమేం చేయలేం, అనవసరంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఇవన్నీ ఓడి చేస్తాడు, అవసరం లేదు, మాకు మంత్రి పదవులు వచ్చినాయి చాలు, మాకు మంత్రి పదవి ద్వారా మేము ఏం సాధించుకోవాలన్నా సాధించుకుంటాం అంతే చాలు. ఇంకా పోటీయే లేనప్పుడు మార్చడం ఎందుకు వస్తుంది? వీళ్ళెవరికి ఆ కుతూహలమే లేదు. మేము ముఖ్యమంత్రి కావాలన్న కుతూహలమే లేదు. 2023 ఎలక్షన్స్ ముందో, లేకపోతే అంతకన్నా ఎలక్షన్స్ ముందో ముఖ్యమంత్రి అంటే ఒక 10-15 మంది పోటీ పడేవాళ్ళు కాంగ్రెస్ సీనియర్లు. వీళ్ళంతా చచ్చుబడిపోయినారు. మేమేం చేయలేము, ఇంకా మేము ఇంతే, మేము బానిసలుగానే ఉంటాం, మేము బానిస పని తప్ప ఏం చేయలేము.
నిజానికి వీళ్ళందరూ సమైక్యాంధ్రలో సీమాంధ్ర నేతల మోచేతిలో నీళ్ళు తాగినారు. రేవంత్ రెడ్డి కూడా అంతే. కాకపోతే ఆయన దానికి వెళ్ళి బయటపడ్డాడు, వీళ్ళు బయట పడలేదు, దానిలోనే ఉండిపోయారు. వాళ్ళు ఇక దానికి అలవాటు పడిపోయారు. మోచేతి నీళ్ళు తాగడం, ఈ నీళ్ళు వచ్చినాయి చాలు, మనకు మోచేతి నీళ్ళు ఏదో నీళ్ళు వచ్చినాయి చాలు, ఇంతకు మించి మనకు అవసరం లేదు అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అప్పుడప్పుడు కొంతమంది మినిస్టర్లు బయటికి ఆహాకారాలు పెడుతుంటారు, అదంతా బయటికే. లోపల వీళ్ళు రేవంత్ రెడ్డికి లొంగిపోయారు. రేవంత్ రెడ్డి ఎదురు తిరిగితే మా మంత్రి పదవులు ఉండయేమో, మా పరిస్థితి ఇంతేనేమో, ఏమైనా నాశనం కానీ, పార్టీ నాశనం అయితే నా ఒక్కరికే నాశనం అవుతుందా, హైకమాండ్కి పార్టీ నాశనం అయితే ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లేదు. వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారు, మన అవసరాలు మనం తీర్చుకుందాం. అనవసరంగా మనం ఎందుకు టెంప్ట్ కావాలా, ఎందుకు మనం ఎందుకు రేవంత్ రెడ్డితో కొట్లాడాలా, ఎందుకు మనం ఎందుకు కనీసం జనాల తరపున మాట్లాడలేకపోతున్నారు మినిస్టర్స్. ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా, పార్టీకి నష్టం జరుగుతున్నా, సోనియా గాంధీ ఫ్యామిలీకి నష్టం జరుగుతున్నా, అసలు రేవంత్ రెడ్డి బీజేపీలతో సత్సంబంధాలు నెరుపుతున్నా, ఆ విషయాలు వీళ్ళకి తెలిసినా, ఫ్యూచర్లో అసలు కాంగ్రెస్ 30 సంవత్సరాలు ఓటేసే పరిస్థితిలో ఉండవేమో తెలంగాణలో అని చర్చ నడుస్తున్నా ఈ మినిస్టర్లు వదిలేసారు. ఎందుకంటే అనవసరంగా మాకెందుకు ఈ పెంట, వాళ్ళే పట్టించుకుంది, ఢిల్లీలో ఉన్నవాడు పట్టించుకుంది, మేమెందుకు దానిలో పోవాలి, మా మినిస్టర్ పదవులు మాకున్నాయి, మేము అవి కాపాడుకుంటే చాలు అనే దానిలో వీళ్ళందరూ నిమగ్నమై ఉన్నారు. అంతకుమించి వీళ్ళు జనం కోసమో తెలంగాణ కోసమో ఏమో చేద్దామనే యాంగిల్లో లేరు. నిన్న ఆకునూరు మురళి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు, భరించాల్సిందే తప్పదు ఇంతే అన్నాడు. నిజంగానే ఇప్పుడు ఓల్డ్ కాంగ్రెస్ నేతలు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా మేము భరించాల్సిందే అనే ఫీలింగ్కి వచ్చేసారు. అందుకే తెలంగాణ ప్రజలు ఇంకా ఏమీ ఆశలు పెట్టుకోవాలని అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆశ వదులుకున్నారు. వస్తే రాని పోతే పోని, ఇప్పుడు 10 సంవత్సరాలు కొట్టాడి కాంగ్రెస్ గవర్నమెంట్ తెస్తే మాకేమైనా ఒరిగిందా, ఎవడో వచ్చి ఎగేసుకపాయే, ఎవడో టీడీపీ నుంచి వచ్చినోడు ఎగేసుకపాయే పదవులన్నీ, ఎవడో టీడీపీ నుంచి వచ్చినోడికే ఇవ్వటరు. ముఖ్యంగా వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ ఇవ్వడంతో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా చచ్చిపోయారు. ఇంకా మా పని అయిపోయింది, మేమేం చేయలేము, ఇది ఇంతే మా బతుకు. వీళ్ళు గట్టిగా మాట్లాడలేరు, ఏడబోయి ఫైట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో చెప్పాలి. వేం నరేంద్ర రెడ్డి ఏం చేసిండు, ఆయన ముఖ్యమంత్రికి సలహాదారుగా ఆయన ఏం సలహాలు ఇచ్చినా కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ సలహాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఇట్లెందుకు పాడవుతాడు, ఆయన ఏమైనా మంచి సలహాలు ఇచ్చుంటే. అంటే వాళ్ళు పర్సనల్ వ్యవహారాలు నడుపుకోనికే తప్ప వేరే కాదు. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత మినిస్టర్ రీషఫ్లింగ్ కూడా ఉండబోతుంది. అది కూడా రేవంత్ రెడ్డి ఇష్టమే. రేవంత్ రెడ్డి ఆయన టార్గెట్లో ఉన్న మంత్రులు ఎవరు, ఉత్తమ్, భట్టి, పొంగులేటి, వీళ్ళు ముగ్గురు. మేము కొండా సురేఖ లొంగిపోయింది ఆల్రెడీ. మీన్స్ కొండా సురేఖ అసలు పట్టించుకోవట్లేదు. ఆమె పొల్యూషన్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ డిపార్ట్మెంటో అన్నీ వదిలేసింది ఆమె. ఏమొద్దు నాకు, ఏ శాఖలో నేను నిలబెట్టా, ఏ శాఖలో నన్ను అడగొద్దు, ఏ శాఖలో నేను మాట్లాడను, అన్నీ మీరే చూసుకోండి, నాకు మంత్రి పదవి ఉంటే చాలని ఆమె లొంగిపోయింది. ఇంకా మిగతా మినిస్టర్లు, జూపల్లి కృష్ణారావు కూడా ఆల్మోస్ట్ లొంగిపోయాడు. జూపల్లి కృష్ణారావు మీద ఆయన ఆర్టీఐ చేసి ఏదో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కొద్దిగా ఆయన పిసికే వరకు 2 పేపర్లలో ఈయన మంత్రి పదవి పోతుంది అని రాపించే వరకు ఆయన లొంగిపోయాడు. అందుకే ఆయనకు ముగ్గురు పోటీ, ఉత్తమ్, భట్టి, పొంగులేటి, ఈ 3 శాఖలు మారుతున్నాయనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. ఈ 3 శాఖలు మారుతాయంట. ఇక భట్టి దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, అది మార్చేస్తారేమో. పొంగులేటి దగ్గర రెవెన్యూ శాఖ ఉంది, అది మార్చేస్తారేమో. ఉత్తమ్ దగ్గర ఏముంది, ఇరిగేషన్ ఉంది, పెద్దది ఇరిగేషన్, సివిల్ సప్లయర్స్, వీళ్ళకి కూడా మారుతున్నాయి. మొన్న 1-to-1 మీటింగ్ అయింది చూడు, ఆ 1-to-1 మీటింగ్ అయినప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి మీద ఇచ్చిన కంప్లైంట్లను వాళ్ళు రేజ్ చేయలే, కానీ రేవంత్ రెడ్డి వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లను రేజ్ చేశారట. అసలు ఇక్కడ పార్టీ నాశనం అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది, జనమంతా తిట్టుకుంటున్నారు, రాహుల్ గాంధీని తిడుతున్నారు, సోనియా గాంధీని తిడుతున్నారు అని వీళ్ళు ఇచ్చిన ఇన్ని రోజులు, దాదాపు 26 నెలలు ఇచ్చిన కంప్లైంట్లను ఎవడు పట్టించుకోలే. కానీ వీళ్ళ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది, వీళ్ళు అవినీతి పరులు అని రేవంత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్లను పట్టించుకొని దాని మీద మాట్లాడినట. మీరు అవినీతి, మీ శాఖలో ఏం జరుగుతుందో మాకు తెలుసు, అట్లా ఇట్లా హైకమాండ్ మూగునోము వచ్చినప్పుడు ఎవడేం చేస్తాడు. ఇన్ని కంప్లైంట్ చేసినా రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోపోగా, రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళ మీద చర్యలు తీసుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్, రేవంత్ రెడ్డి నువ్వే చూసుకో, వాట్ ఎవర్, మాకు సంబంధం లేదు, మొత్తం మీకు ఫ్రాంచైజీ ఇస్తున్నాం తెలంగాణ అన్నట్టుగా ఇచ్చేస్తే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు. కానీ వీళ్ళు కూడా మేము ఉన్నాం, మేము కొట్లాడతాం, మేము ఇస్తాం అంటే హైకమాండ్ ఆలోచిస్తాం. డీకే శివకుమార్ లాగా వీళ్ళకు ఆ స్తోమత లేదు, ఆ శక్తి లేదు, అది లేదని వీళ్ళే చెప్పుకున్నాక ఎవడేం చేస్తారు దానికి మాత్రం. కానీ వీళ్ళను ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు కదా, లాయలిస్టులు అని చెప్పుకోవడం తప్ప, వీళ్ళు లాయలిస్ట్ అని చెప్పి కంప్లైంట్ చేయడం తప్ప వీళ్ళు ఏం చేయరు, జనాలకు ఏం చేయరు, పార్టీ కోసం కూడా ఏం చేయరు. కార్యకర్తలు కూడా వాళ్ళ ఎంబడి తిరిగి కార్యకర్తలు కూడా వేస్టే. మినిస్టర్లు వెనుక తిరిగే కార్యకర్తలకు కూడా ఏం ఒరిగేది లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు మినిస్టర్లు. వాళ్ళే రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయిన తర్వాత ఇక కార్యకర్తలకు ఏమొస్తుంది, కార్యకర్తలు కూడా ఏం రాదు. ఎనీవే, వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఇది.
ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లలో కాదు. లీడర్లు అయిపోయింది, లీడర్లు ఇప్పుడు ఏం చేయలేరు. లీడర్లు ఇక వాళ్ళు లొంగి ఉంటే బెటర్ అనే వాళ్ళ సిచ్యువేషన్కి వచ్చినారు. ఇంకా రేపు వాళ్ళ మినిస్టర్ల పదవులు వాళ్ళ శాఖలు మారుస్తారంటే పోయి బతిమలాడుకుంటారేమో, అది కూడా తెలియదు. అసలు మినిస్టర్లే కూడా విక్తారేమో, అది కూడా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే, అర్థమైంది కదా ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.